రే చంద్రం, నేను బ్రహ్మాండమే నిజం కనిపెట్టాను రా. చెప్పన్నావా? ఆడపిల్లలకు అబ్బాయి ఉండకూడదురా. సరేలేరా నీకు కూడా. అదేమిట్రా అలా అన్నా? ఓహో, నువ్వు నాలాగే లవ్ అఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే. ఇది లవ్ ముఖం రా బ్రదర్, లవ్ ముఖం. రే స్వానుభవమే చెప్తున్నారు విను. లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్. విను, నా లవ్ కేసు నేను ఎలా క్లవర్గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా. 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటారు రా. నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులిచ్చే అమ్మాయిలు ఎవరుంటారు? ఏరా లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్. కొట్టేవరా ఛాన్స్. అదేమిట్రా? నెక్స్ట్ నీ పెళ్ళే కదరా. వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా అబ్బాయి, నాకు ఇక్కడ పెద్ద కేసు ఉందిరా, సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో. వెళ్ళు, వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు పెళ్ళిన కానీ ఎంత హుషారురా నీకు. హలో నర్స్, పెద్దరాజు గారు పైన ఉన్నారా? ఉన్నారండి. థ్యాంక్ యూ. ఊరేగింపు చూదురా. ఊరేగింపు ఏమిటి చూసేది? రామ్మరా, అల్లుడిని చూదురా. అక్క చూడక్క, అబ్బా ఎంత బాగుందో. అక్క వచ్చేసింది, మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. రా మరి. అడ్డు అక్క బావా. అదిగో అక్కడ కారులో. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటిది? ఈ పెళ్లి ఆపండి, వెంటనే ఆపండి. పెళ్లి ఆపటమా? అవును నాన్న, అంతా తలకిందులైపోయింది. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నా అసలు నిరాశలైపోయాయి. వద్దు నాన్న, వద్దు, ఈ పెళ్లి వద్దు, ఆపండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్న, పెళ్లి కొడుకు వారు కాదు నాన్న. వారు కారా? ఏమమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఎవరన్నా వింటే ఏమనుకుంటా? మీకు తెలీదు నాన్న, పెళ్లి కొడుకే మారిపోయాడు. వారు కానే కాదు నాన్న. వారు 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 ఎవరమ్మా వారు? వారే నాన్న, ఆనాడు మనతో రైలు వచ్చారే, మీకు వైద్యం చేశారే, మన ఇంట్లో ఒక్క బూటున్నారే వారు. వారు కాదు నాన్నయ్య, వారి అన్నగారు. నాన్న, వారికి నేను మనసిచ్చాను, వారే అనుకున్నాను నాన్న. ఆ ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను నాన్న. సుగుణ, మనసిచ్చావా? అల్లుడి గారి తమ్ముడికి మనసిచ్చావా అమ్మా? నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట నాతో ముందుగా అనలేకపోయినావా? ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు. చివరికి ఫోటో కూడా తెచ్చి చూపించాలి. ఒక్కసారి చూడమని బ్రతిమాలుకున్నాలే, చూడకుండా ముఖం తిప్పేసుకున్నావే. ఇందుకైనా, ఇంత ఘోరం జరగడానికైనా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా, ఏం చేయబట్టావు? నాన్న, నీ తప్పేం లేదు నాన్న, అంతా నాది తప్పు. పేరు విన్నాను, పొంగిపోయాను. కన్న కలలని ఫలిస్తున్నాయనుకున్నాను. ఆ ఆనందంలో వారైనన్న నమ్మకంతో ఫోటో కూడా చూడలేకపోయాను. కానీ అన్నదమ్ముల పేర్లు ఒకటిగా ఉంటాయనుకోలేదు. భగవంతుడు నన్నింత అన్యాయం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు నాన్న. నాన్న, ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, పెళ్లి ఆపసేయండి. ఎలా ఆపమంటావమ్మా? ఊరంతా తెలిసిపోయింది, చుట్టాలు పక్కాలంతా వచ్చారు, ముహూర్తం వేళ కూడా దగ్గర పడింది. ఈ స్థితిలో పీటల మీద పెళ్లి ఆపమంటావా సుగుణ? మనం మానం మర్యాద ఏం కావాలమ్మా, ఏం కావాలి తల్లి? నాన్న,
మర్యాద కోసం నా బ్రతుకునే బలిస్తారా? నా జీవితాన్ని నరకం చేస్తారా? తమ్ముడిని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో నన్ను ఎలా బ్రతకమంటారు నాన్న? నాన్న, నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నా భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి నాన్న. గుడ్డల్లో కుంపటి దాచుకుని నేను ఇంట్లో కోడలిగా మసలాలి. ఘోరం నాన్న, ఘోరం. ఈ నరకయాతన కంటే మనకిప్పుడు జరగబోయే అవమానమేనా గొప్పది? రేపు వారు ఈ ఇంటికి వచ్చినప్పుడు నేనెంత చిత్రవదపడాలి, ఎంత నిర్జీవంగా బ్రతకాలి? వద్దు నాన్న, వద్దు. తప్పదమ్మా, తప్పదు. వేరే దారి లేదు. నాన్న, అంతేనా నాన్న? కాకుంటే నేను చేయమంటావమ్మా? ఇప్పుడు వెళ్ళి నన్ను ఎలా చెప్పమంటావు తల్లి? నా బిడ్డ ఇతన్ని కాదు ప్రేమించింది, ఇతని తమ్ముణ్ణి ఏ ముఖం పెట్టుకుని చెప్పమంటావమ్మా? చెప్పినా ఏం జరుగుతుంది? పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. అంతేగాని అతని తమ్ముడు దీనికి ఒప్పుకుంటాడా? అన్నగారి మీద ఏ మాత్రమైనా గౌరవం, నీతి, నిజాయితీ గలవాడు దీనికి ఒప్పుకుంటాడా తల్లి? ఒప్పుకోడమ్మా, ఎప్పుడు ఒప్పుకోడు. ఇది జరగదమ్మా, ఎన్నటికీ జరగదు. చివరికి మనకు మిగిలేది అవమానం ఒక్కటే తల్లి. పెద్దలు నిశ్చయించిన పెళ్లిని పీటల మీదకి వచ్చేసరికి ఆపేసిందని అప్రతిష్ట నీకు తప్పదు, చూడా, నీకు తప్పదమ్మా. నా మాట విని తల్లి, మనసు రాయి చేసుకోమ్మా. నా వల్ల కావడం లేదు నాన్న. నాన్న, ఒక్కగానొక్క బిడ్డను నా గొంతు కొయ్యకండి. అమ్మా సుగుణా, అమ్మా, ఎంత మాట అన్నావు తల్లి, ఎంత మాట అన్నావమ్మా. చిన్నప్పటి నుంచి నీ చేతుల మీదుగా పెంచి పెద్దదాన్ని చేశానే నీ గొంతు కోయడానికేనా తల్లి? నాకందులో ఏం ఆనందం ఉంది అమ్మా. నాకుంటే నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అమ్మా. చూడా, నిన్ను కన్నందుకైనా నన్ను కనికరించి నాకు ఈ ఉపకారం చేసి పెట్టు తల్లి. ఈ పెళ్లికి ఒప్పుకో అమ్మా. అమ్మా సుగుణ, ఇక బతికినంత కాలం బతకను. ముసలితనంలో నాకు తలవంపులు తెస్తావమ్మా. ఈ 4 రోజులు నలుగురిలో నన్ను తలెత్తుకుని బ్రతకని తల్లి. అమ్మా, పెద్ద మనిషి మాట తప్పాడంటూ ఊరంతా నా ముఖం మీద ఉమ్మేస్తుందమ్మా. అది నీకు మాత్రం ఆనందమా? సుగుణ, అమ్మా, నా మాట విని తల్లి. నీకు నిన్న మొన్న కలిగింది ఈ ప్రేమ. నేను నిన్ను చూసుకుని నీకోసమే బ్రతికున్నాను తల్లి. నన్ను అన్యాయం చేయొద్దమ్మా, అన్యాయం చేయొద్దు. ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది, అంతకన్నా వేరే దారి లేదమ్మా. సుగుణ, తల్లి, చూడమ్మా, మన వంశ మర్యాద నిలబెట్టమ్మా. నిన్ను బ్రతిమాలుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా. కానివ్వండి, ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అల్లుడు కూడా వచ్చేసాడు. ముహూర్తానికి వేళైపోయింది. ఇక పీటల మీదకి పిలుస్తా. చెప్పమ్మా, చెప్పు సుగుణ, చెప్పమ్మా. నీకు ఇష్టం లేకుంటే ఇద్దరు ఇక్కడే పడితే ముహూర్తం వేళ మించిపోతున్నది. చిన్నపాయి కోసం ఇంకా ఆలస్యం చేయడం బాగాలేదు. మాంగళ్యధారణ కానీ మేడం అయిందండి, గట్టి మేడం, గట్టి.
తీసుకోండి. సుగుణ, నిజం చెప్పు, ఎందుకలా కన్నీరు పెట్టుకున్నావు? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఎందుకలా భయపడతావు, బాధపడతావు? నేనేమీ బాధపడను. ఇష్టం లేని దాంపత్యం గడిపేటంత మూర్ఖుణ్ణి కాను. చెప్పు చెప్పు, మీ నాన్న నీకు నచ్చని వాడి కట్టబెట్టాడా? లేదండి, అలాంటిదేమీ లేదు. ఇష్టపడే చేసుకున్నాను, నచ్చిన వారిని చేసుకున్నాను. లేదు, అబద్ధం. నిజమైతే ఎందుకు అలా కన్నీరు కార్చావు? ఆ కన్నీరు మామూలు కన్నీరు కాదు. కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోతున్నామన్న బాధ వల్ల కలిగింది కాదు. అలాంటి కన్నీటి వెనుక ఏదో ఒక విధమైన ఆనందం కూడా ఉండి ఉంటుంది. అప్పుడే కాదు, నిన్నటి రోజంతా గమనించాను. నీ ముఖంలో పెళ్లి కూతురు కళ్ళలేదు, నీ కళ్ళల్లో ఉత్సాహం లేదు. ఇప్పుడు అంతే. చెప్పు, నిజం చెప్పు. నీ మనస్సులో ఏదో బాధ ఉంది, నీ హృదయంలో చెప్పరాని గాథ ఉంది. లేదండి, అలాంటిదేమీ లేదు. మీరు అనవసరంగా. అనవసరం కాదు సుఖం. అనుకూల దాంపత్యానికి చాలా అవసరం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న నాడే పూర్తయిన ఒత్తిక. అయినా పెళ్లికి రాకుండానే పోయావు. ఆ రోజు ఆఖరి నిమిషం దాకా నువ్వు వస్తావని అనుకున్నావు. పోనీలేమ్మా, పెళ్లి బాగా జరిగిందిగా. అవును, అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. పెళ్లికి వద్దామనే బయలుదేరానన్నయ్య. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదమా? అవునమ్మా, అన్నయ్య పెళ్లికి వెళ్తున్నామనే సంతోషంతో గంతులేసుకుంటూ లీవ్ అడగడానికని మేడ మెట్లు ఎక్కుతున్నాను. ఉన్నట్టుండి కాలు జారిపడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్వాలేదమ్మా. ఆ సంగతి మీకు రాస్తే పెళ్లి ఆపేస్తారని ఊరుకున్నాను. సరిగానమ్మా, వదినెక్కడా? ఉంది నాయన, లోపలుంది. పిలువమ్మా, వదిన ఒకసారి చూడాలి. మంగమ్మ, కోడలు ఇలా పిలవే. ఏమయ్యా, నీకు నచ్చినదినేనా? చెప్పన్నయ్యా. అయ్యో, మొగాళ్ళకి సిగ్గేమిటన్నయ్యా, చెప్పమనుంటే అలా మొహం తిప్పుకుంటావు. అమ్మా, ఎక్కడమ్మా వదిన? వదినా, ఏదైనా పని మీద ఉందేమోలే. నువ్వు రా నాయన, స్నానం చేద్దు గాని. వదిన ఎక్కడికి పోతుంది? వీలేదమ్మా, ముందు వదిన చూడాలి. నువ్వు మా అన్నయ్యకి తగిన పెళ్ళాన్ని తెచ్చావో లేదో, నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. వదినా, 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 వదినా. వదినా, నిన్నే మాట్లాడవా? మీరా బాబు? ఎవడురా నువ్వు? కాపలవాణి బాబు. కాపలా? కాపలా 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 రా తమ్ముడు, ఇలా కూర్చో.
చూడు తమ్ముడు, నేనేం తాగి మాట్లాడటం లేదు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చెప్తారో నాకు తెలుసు. మీరంతా మంట దగ్గర కూర్చొని హాయిగా చలి కాచుకుంటున్నవాడు. నేను ఆ మంటలో పడి మాడిపోయే పురుగు. అంతే తేడా. అన్నయ్య వదిన మంచిది, చాలా మంచిది, కాదనలేదు. కాని తమ్ముడు, ఒక్కటే మాట, చివరి మాట చెబుతున్నాను. కారణాలను అవసరం. నేను దానితో కాపురం చేయలేను. ఇక ఈ జన్మలో పొత్తుకుదా. అన్నయ్య అన్నయ్య ఎందుకు ఇంత ఘోరమైన నిర్ణయం చేసుకున్నావు? వదిలి చేసిన మహాపరాధం ఏమిటి? కారణం అడగొద్దన్నాను. అన్నయ్య, అమ్మ ఎంతో సంబరపడి ఈ పెళ్లి చేసింది ఎందుకేనా? ఎందుకైతేనే నాకు భార్య రాకపోయినా అమ్మ కోడలు వచ్చిందిగా. అలాగనే సంతోషపడమంటావా అమ్మను? కొడుకును సంతోషపెట్టలేని కోడల్ని చూసుకుని మురిసిపోతుందా అమ్మ? కాదు, బాధపడుతుంది, నాకు తెలుసు. కానీ నన్నేం చేయమంటావురా? నా బాధ ఎవరితో చెప్పమంటావురా తమ్ముడు? ఎవరితో? మేము నీ వాళ్ళం కావా అన్నయ్య? చెప్పు, కారణం ఏమిటో చెప్పు. నాతో చెప్పలేవా? నీతో రక్తం పంచుకుని పుట్టిన వాడిని బాధను పంచుకోలేనా? చెప్పన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, నీతో ఏమని చెప్పేదిరా తమ్ముడు? మనస్సు లేని కాపురం ఎలా చేయమంటావురా? అన్నయ్య, అవును, ఇంతవరకు ఈ విషయం అమ్మ కూడా తెలియదు. తమ్ముడు, నీకు చెబుతున్నా, మీ వదిన మాంగళ్యం కట్టించుకున్నదే కానీ నాకు మనస్సు ఇవ్వలేదు తమ్ముడు, మనస్సు ఇవ్వలేదు. అన్నయ్య, ఆమె మనసులో ఎవరో ఉన్నారు, ఎవరినో ప్రేమించింది. అతన్నే తలుచుకుంటూ ఆ పెళ్లి నాడే అహోరాత్రాలు కన్నీరు కార్చింది తమ్ముడు. తమ్ముడు, నువ్వెందుకురా బాధపడతావు? ఇదిగో చూడు, మనసు ఇవ్వలేని భార్యతో కాపురం చేయమంటావా? అంత నీచానికి దిగజారమంటావా? నా వల్లగా తమ్ముడు. ఇప్పుడన్న అర్థమైందా తమ్ముడు? నీ అన్న జీవితం ఏమైందో, ఎందుకు ఇలా అయిందో? పోనీ తమ్ముడు, మర్చిపో. నీ అన్నకు పెళ్ళయిందన్న సంగతే మర్చిపో. నేను మర్చిపోవటానికే ప్రయత్నిస్తున్నా. తమ్ముడు, నీ మనస్సు ఎందుకురా కష్టపెట్టుకుంటా? వెళ్ళు, వెళ్తా. మళ్ళీ ఈ ప్రస్తావన ఎప్పుడు తేక. వెళ్ళు. మీరా వచ్చేసారా? వచ్చేసాను. మీ నాన్నడా? ఇంకా రాలేదు. బ్రతికే తలుపుతి, లోపలికి వస్తాను. తొందరగా రండి, అట్టారా. అమ్మయ్యా, మీ నాన్నని ఎలా తప్పించాను కానీ మా నాన్న నుండి తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏ మీ నాన్నను కూడా ఏడవికైనా పంపించుకుపోయారు? సరే సరే, ఆయన వచ్చింది అడవి నుంచిగా, ఇప్పుడు అప్పుడే వెళ్ళాడు. సరేలేండి, మీరైనా తప్పించుకొచ్చారు. వచ్చానంటే మామూలు వచ్చానా? చూడు, నీకోసం ఎన్ని తెచ్చాను. ఆ, ఇవన్నీ నా కోసమేనా? నీకోసమే. ఆ అనుమానం కాళ్ళు చేతులు వచ్చి ఇంతవరకు వచ్చింది. బాబు, తమ్ముడికి పెళ్లి అయిపోయింది. అది చాలా సంతోషం.
తమ్ముణ్ణి ఈ అమ్మాయిని టంగుటూరు సంతలో చూశాను. ఈ అమ్మాయి అవును బాబు, ఆ ఈడు, ఆ జోడు, ఆ ఒద్దిక గలగలమంటూ వాళ్ళిద్దరూ ఆ సంతలో తిరుగుతుంటే చూసే వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీద. బాబు అలా అయిపోతున్నారు? అయినా ఇందులో తప్పే ఉంది. ఈ కాలం పిల్లలంతా ముందుగా ప్రేమించే కదా పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఆ రోజునే అనుకున్నా, చిలకా గోరింకల్లా ఇద్దరు బాగున్నారు, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అలాగే అయింది. అది ఆనందం. కాఫీ తీసుకోండి. తమ్ముణ్ణి ప్రేమించావు, అన్నని పెళ్లి చేసుకున్నావు, వాడికి మనసిచ్చావు, నా చేత మాంగళ్యం కట్టించుకున్నావు, వాడి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు, నా కన్నీళ్లు తుడవాలని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ నాటకం? ఏమండి, మీరు అనుకున్నదంతా ఏమీ లేదు. జరిగిందంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండానే జరిగిపోయింది. మార్పుని! ఏది అనుకోకుండా జరిగింది. సంతలో మీ సరసల్లాపాలు, ప్రేమానుబంధాలతో పెనవేచుకు తిరగటాలు, మనసించి పుచ్చుకోవటాలు, ఇవన్నీ అనుకోకుండా జరిగిందేరా? మేమిద్దరం ఒక తల్లి బిడ్డలమని తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకోవటం అనుకోకుండా జరిగిందేరా? ఆడుదిగా అన్నదమ్ముల మధ్య అగాధం కల్పించావు, కోడలిగా మా గుండెల్లో కుంపట్లు రగిలించావు, పచ్చడి మా కాపురంలో చుచ్చు పెట్టావు. ఈనాటికి మనసులో వాడి కోసం పరితపిస్తూ నాతో మనుగడ జరిపించాలని చూస్తున్నావు. నా మాంగళ్య సాక్షిగా. ఖాతకి నీకింక మాంగళ్యం కూడా దాన్ని ఎందుకు అవమానిస్తావు? నన్ను ఎందుకు అవహేళన చేస్తావు? పారే! 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 అన్నయ్య, ఏమిట్రా ఇది? ఏం జరిగిందిరా? అమ్మా, ఇన్నాళ్ళు కన్న తల్లిని నీకు కూడా తెలియకుండా నా కడుపులో దాచుకున్న అగ్ని పర్వతం ఈనాడు బతులైపోయిందమ్మా. నా జీవితమే సర్వనాశనం అయిపోయిందమ్మా. సర్వనాశనమైందమ్మా. దీనికి కారణం ఎవరో కాదమ్మా, వీళ్ళేనమ్మా. కట్టుకున్న భార్య, నా తోడబుట్టిన తమ్ముడునమ్మా. నాకు పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారమ్మా. అమ్మా, ఎక్కడికి రా బయలుదేరావు? ఎక్కడికి లేదమ్మా. చంద్రం, అదేమిట్రా? పెద్దవాడేదో అనుమానపడ్డాడు, అబద్ధం చేసుకున్నాడు. అంత మాత్రానికి ఇల్లు వాకిలి అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు? నీ అంతరాత్మకు తెలియదట్రా నువ్వు ఏ పాపం ఎరుగని. తెలుసునమ్మా, భగవంతుడికి కూడా తెలుసు. కానీ ఈ రగులుకున్న అనుమానాన్ని ఎవరు హత్తుతారు? అన్నయ్య హృదయంలో ఏర్పడ్డ గాయాన్ని ఎవరు మంటుతారు? భగవంతుడు అడ్డుపడి ఆపదలు నాపే కాలం కాదు కదమ్మా. కాదు నాయన, భగవంతుడిని మనమే నమ్మడం లేదు. అలాగని అన్నయ్య ఎదట ఉంటూ అనుక్షణం ఆ గాయాన్ని కెలకమంటావు. కళ్ళెదుటే ఈ కళదప్పిన కాపురాన్ని చూస్తూ కుమిలిపోమంటావా? వద్దమ్మా, వద్దు. నేను ఇక్కడ ఉంటాం కన్నా వెళ్ళడమే మంచిది. నేనే ఈ కాపురాన్ని కరిస్తాను. ఎందుకురా అంత మాట అంటావు? వాడు మాత్రం నిన్ను వదులుకుంటాడా? నువ్వంటే వారికి పంచ ప్రాణాలే నీకు తెలియదా నాయన? ఏదో వచ్చి పడింది, కాలం ఇలాగే ఉంటుందా? నిజం రుజువు కాకపోతుందా నాయన? అలాగే అయితే అంతకన్నా నేను కోరుకునేది ఇంకేముందమ్మా. కానీ ఇక్కడే ఉంటూ అన్నయ్యతో ఎడముఖం పెడముఖంగా ఉండలేనమ్మా. నా గుండె తరుక్కుపోతుంది.
అందుకని కొన్నాళ్ల పాటు మెడ్రాస్లో ఉండొస్తానమ్మా. ఈ పెద్ద కాలంలో మీరిద్దరూ దూరం అయితే నేనేం కావాలి? ఎలా బ్రతకాలి? ఎవరి కోసం ఈ మొండి ప్రాణాన్ని మోయాలి? సరేనే నాయన, నేను పోతాను. అమ్మా అలా అనకమ్మా, నా మాట విని 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా. ఇంతలోకి అన్నయ్య వదిన సర్దుకుంటాను. ఆ ఆశతోనే ఆ ఉద్దేశంతో నేను వెళుతున్నానమ్మా. అమ్మా సరేనమ్మా. అమ్మా సరే నాయన. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. సమయం వచ్చింది, చక్క వచ్చాం. వీరే గడ్డుకుంటా ఈనాందారు 2.5 లకారాలకి తక్కువ ఉండదు ఆస్తి. వీరికే మన అమ్మాయిని, వీరి అబ్బాయికే మన అమ్మాయిని అడిగింది. మంచి కాఫీ పుచ్చుకోండి. కాఫీ అమ్మా, మన అమ్మాయేనా? అవునన్నయ్యా. చిన్నయ్య, అమ్మాయికి ఏమిటి జబ్బు? డబ్బు కాదు, ఊరుకో. తలుసు మాత్రమే వచ్చింది, మరి డాక్టర్ రాలేదే? ఆ అమ్మాయి నర్స్ పని చేస్తుంది. ఆహా ఆహా, చేయని చేయని. అయితే ఇంకే అబ్బాయికి జబ్బు చేసినా ఏం పర్వాలేదు. ఏడుస్తున్నట్టు. అమ్మా, నువ్వు వెళ్ళి ఒక మాట ఆ అమ్మాయిని కనుకోరా.